సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి తరుణాన్ని మనము ధనుర్మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? కాలం అనంతం, ఆద్యంతము లేనిది అనంతం అవుతుంది. ఈ అనంతమైన కాలాన్ని లెక్కించే విధానాలలో సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం అనేది కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కటక మాసం అంటూ రాశుల నామాలతో అలా పిలిచే సంప్రదాయం సూర్య సిద్ధాంతం, సూర్య గమనం, సంక్రమణం ఆధారంగా ఉండేటటువంటి గణన. చంద్ర గణన, చంద్రుడి కదలికలు ఆధారంగా చేసేటటువంటి పేర్ల వరుస చైత్రమాసం, వైశాఖ మాసం. చిత్త నక్షత్ర మండల సమీపంలో చంద్రుని పౌర్ణిమ నాడు సంచార కారణాదులు ఇలా ఈ లెక్కలోకి రాగా సూర్య గమనాన్ని ఆధారం చేసే విధానంలో మకర రాశి నుంచి ధనురాశిలోనికి సూర్య సంచారం ఆరంభం కావడంతో ధనుర్మాసం లెక్క మొదలవుతుంది. తమిళనాట ఈ సంప్రదాయం విశేషం. చిత్రి, ఆడి, అవని ఇలా వాళ్ళ పేర్లు కూడా నెలలకుంటాయి. తై, మాసి, పంగుణి అనే పేర్లతో తమిళంలో కూడా ఈ నెలల పేర్లను ఇలా పిలుస్తూ ఉంటారు. ధనుర్మాసం ఈ మాసానికి చాలా ప్రత్యేకం. సూర్య సంచారం క్రమేణా పూర్వపు స్థితిని సంతరించుకుంటుంది. ఏమిటి పూర్వపు స్థితి? కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలుగా చలి పెరిగి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ 5 రాశుల కాలాలలో క్రమేణా పగటి కాలం తగ్గిపోతూ రాత్రి చీకటి పెరిగిపోతూ వెలుతురులు తక్కువగా ఉన్న కారణం చేత దక్షిణాయనం అని పిలుస్తుంది ఈ శాస్త్రం. ధనురాశి అనంతరం ధనుర్మాసం తర్వాత వచ్చే మకర రాశిలో సూర్య సంచారం ప్రారంభం కావడంతో ఇక పూర్తి కాలపు వెలుతురు లభించే కాలం పెరగడంతో ఉత్తరాయణం, కర్కటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటినీ మనం విషువత్తులు అన్న పేరిట ఆధునిక సిద్ధాంతవేత్తలు కూడా నిర్ణయిస్తున్నారు. ధనుర్మాస కాలంలో సూర్యకాంతి బాగా తగ్గి ఉంటుంది. నక్షత్రాల కాంతిని ప్రత్యామ్నాయంగా మనం స్వీకరించాలి. అందుకే సూర్యోదయం కంటే పూర్వమే లేచి పెసరపప్పు, బియ్యము, మిరియపు గింజల పొడి, ఆవు నెయ్యి వీటితో చేసిన పులగము అనే వంటకాన్ని సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి. లేదా సూర్యోదయం అయిన మొదటి జాములో 3 గంటల లోపల స్వీకరించాలి. జీర్ణ వ్యవస్థ ఈ విధంగా మనం స్వీకరించే ఈ పదార్థం వల్ల మేలు అవుతుంది. ఘృతం పిబక్షితిరే, ఘృతం తాగాలి, నెయ్యి తాగాలి. అరచేతిలో నెయ్యి వేసుకుని త్రాగితే ఏ రోగాలు రావు. కనీసంగా అన్నం పైన ఆ నెయ్యి వేసి పెదవులకు తగలకుండా, పంటికి తగలకుండా ఆ తడిసిన ఆ మెతుకు, నేతితో తడిసిన ఆ మెతుకులను స్వీకరిస్తే ప్రాణాగుస్తాంజుహోతి, ప్రాణశక్తి మెరుగవుతుంది. అది ఈ కాలంలోనే కనుక ధనుర్మాసంలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని ఆలయానికి వెళ్ళి స్వామి సన్నిధానంలో దీపారాధన చేసి యథాశక్తి తులసి మాలికల చేత ఆ స్వామిని పూజించి పిదప ఇలా ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రసాదించేటటువంటి పదార్థాన్ని ఔషధ రూపంలో సేవించినట్లయితే జీవితం మెరుగున పడుతుంది, నిరోగంగా మారుతుంది. ఇలాంటి లక్షణాలతో సంప్రదాయం మనకు ధనుర్మాసం అనేటటువంటి ఒక విశేషమైన వ్రత సంబంధమైన మాసంగా సూచించింది. ఇది నియమపూర్వక మాసం, నియమాల మాసం.